తండ్రుల మరవబోకండి, ఓ బిడ్డలారా సేవ చేసి రుణము తీర్చండి. తల్లి సేవ అమ్మ పూజ, తండ్రి సేవ శివుడి పూజ, కనిపించే దైవ రూపాలు. ఓ బిడ్డలారా ఓ కడుపు నిండా పువ్వ పెట్టండి. తల్లిదండ్రుల మరవబోకండి, ఓ బిడ్డలారా సేవ చేసి రుణము తీర్చండి. నవమాసం నిన్ను మోసి యమయాతన భరించి, నవమాసం నిన్ను మోసి యమయాతన భరించి, రక్తాన్ని పాలు చేసి రక్తాన్ని పాలు చేసి కడుపు నింపి తృప్తి పొందింది. ఓ బిడ్డలారా తల్లిదండ్రుల మరవబోకండి, ఓ బిడ్డలారా సేవ చేసి రుణము తీర్చండి. ఆటపాటలు నీకు నేర్పి జౌల పాడి నిన్ను సాగి, ఆటపాటలు నీకు నేర్పి జోల పాడి నిన్ను సాగి, మలమూత్రం తాను ఓర్చి మలమూత్రం తాను ఓర్చి పొడి గుడ్డలు నిద్రపుచ్చింది. ఓ బిడ్డలారా తల్లిదండ్రుల మరవబోకండి, ఓ బిడ్డలారా సేవ చేసి రుణము తీర్చండి. తొలి గురువు తాను అయ్యి, తొలి గురువు తాను అయ్యి, విద్య బుద్ధులు నీకు నేర్పి, విద్య బుద్ధులు నీకు నేర్పి, తండ్రి నీకు రక్షణిస్తే పడరా, రక్షణిచ్చి తండ్రి నీకు రక్షణిచ్చి పడరా అని పాటలు పాడిండు. ఓ బిడ్డలారా తల్లిదండ్రుల మరవబోకండి, ఓ బిడ్డలారా సేవ చేసి రుణము తీర్చండి. కంసుడు బంధించి చెరసాల యందు పెట్టే, కంసుడు బంధించి చెరసాల యందు పెట్టే, ఉగ్రసేనుడు శాపమిచ్చి ఉగ్రసేనుడు శాపమిస్తే బాలకృష్ణుడు గుద్ది చంపిండు. ఓ బిడ్డలారా తల్లిదండ్రుల మరవబోకండి, ఓ బిడ్డలారా సేవ చేసి రుణము తీర్చండి. గజముకుడు పూజ చేసే పాదాలే తీర్థమా, గజముకుడు పూజ చేసి పాదాలే తీర్థమా, పరమశివుడు వరమిస్తే పరమశివుడు వరమిస్తే పాదాలే తీర్థమా, పరమశివుడు వరమిస్తే పాదాలే, పరమశివుడు వరమిచ్చే ప్రథమ పూజలు అందుకున్నాడు. ఓ బిడ్డలారా తల్లిదండ్రుల మరవబోకండి, ఓ బిడ్డలారా. భర్త కనిపించే దైవ రూపం కడుపు నిండా పువ్వ పెడితే, కనిపించే దైవ రూపం కడుపు నిండా పువ్వ పెడితే పూజలన్నీ చెల్లిపోతాయి. ఓ బిడ్డలారా భర్త భూమి వన్నెకొస్తుంది. ఓ బిడ్డలారా తల్లిదండ్రుల మరవబోకండి, ఓ బిడ్డలారా సేవ చేసి రుణము తీర్చండి. వేదాలు శాస్త్రాలు పురాణాలు మనకు అన్ని మనకు చెప్పిన సందేశం ఒక్కటే ఉంది. మన ఇంట్లో తిరిగే దేవుళ్ళు, మన మూట నడిచే దేవుళ్ళు, మనము గుడికి పోయి ప్రసాదం పెట్టుడు ఏ శాస్త్రం కూడా తప్పుపట్టలేదు, గుడికి పోవాల్సిందే. కానీ మనం ఒక్కటి మాత్రం మర్చిపోకూడదు, ఇంట్లున్న దేవుడు ఇక్కడ నీకు మల్ల పెడతా కొద్దిగా ఆగు అని ఏమన్నా అని పోయి గుళ్ళో ప్రసాదం పెడితే తల్లిని మెప్పించేసి గుడికి పోయి ప్రసాదం పెట్టండి. తల్లిదండ్రులు ఎప్పుడైతే ఇంటి మన కరుణిస్తారో అప్పుడే మనకు జీవితంలో మనకు పేరు ప్రతిష్టలు వస్తాయి, సంపదలు వస్తాయి, సుఖం వస్తుంది. గుళ్ళకి పోయినవాడు దేవుడు అడుగుతాడు,
మీ అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకొని వచ్చిన వాళ్ళని అక్కడికి వెళ్ళి ఏం చెప్తారంట ఒక మహారాజ్ చెప్పిండు నాకు ఆ ముచ్చట చెప్తా మీకు. ఇంటికాడ తల్లిదండ్రులను కోప్పడు తింటూ నీకు తెల్లారలేవని ఆకలో అదో ఇదో అని చెప్పి కోప్పడి ఉంచేసేసి ఇవాళ రేపు ఆడవాళ్ళకైతే ఇంకెక్కువ ఇది కోపం ఏంటంటే కొద్దిగా ఆగుతేంది మీరేమో అప్పుడే బాణం పోయినట్టు చెప్తుండ్రు పోయేస్తా ఇప్పుడే గుడిపోయిన నైవేద్యం పెట్టేస్తా మొక్కేస్తా వచ్చినాక పెడతాను. కానీ పెద్ద మనుషులకు గౌరగా ఉంటుంది. అందు గురించి ఒక మహారాజు ఏం చెప్పిండంటే మనం గుడికి పోగానే శివుడు అంటే ఏం చెప్తాడట, శివుడు కానీ వెంకటేశ్వరుడు కానీ ఏం చెప్తాడట, మొట్టమొదటి మన ఫోటో కొడతాడట. ఫోటో కొట్టి వాట్సాప్ తోటి తల్లిదండ్రులకు పంపిస్తాడట. ఆ తల్లిదండ్రులు కాదు, వాట్సాప్ తోటి ఎక్కడికి పంపిస్తాడు, అక్కడ ఊళ్ళో పెద్ద మనుషులకు పంపిస్తాడు. పెద్ద మనుషులు తల్లిదండ్రులు అడుగుతారు వచ్చి, అయ్యా మీకు కొడుకు కోడలు గుడికి వేయదు కదా, ఎంతసేపు అయితే అన్నం పెట్టి రవికి అడిగితే నాకెవరు అన్నం పెట్టలేదు, పోం అడిగిన కూడా ఆకలి అవుతుంది ఏమంటే ఎప్పుడైతే గుడికి వెళ్ళిపోయింది నా కొడుకు కోడలు ఇద్దరు కోప్పడి మమ్మల్ని చెప్తే ఈయన నడవ మనిషి ఏం చెప్తారంటే అక్కడికి పోతుంది పోయి దేవుడికి చెప్తాడు. వాళ్ళ ఇంటికాడ వాళ్ళ ఆశీర్వాదం తీసుకోలేదు, వాళ్ళకు తృప్తి చేయలేదు, వాళ్ళ మనసు నింపలేదు, ఏమన్నా పొలాలను ఛాయని పోయలేదు, ఇప్పుడే అస్తమని పోయిరు గంట రాలేదని వాళ్ళు చెప్పారని ఈ నడుమున వ్యక్తి అక్కడ ఎవరు చెప్తారు, ఈయన గురువు, ఈ గురువులు ఉంటారు నడుమ. అందు గురించే మనం జాగ్రత్తగా బ్రతకాలి. జీవితంలో సుఖము సంపద రావాలి, సంతోషం రావాలి, ఆనందం రావాలి, జీవితంలో పిల్ల పాప మంచిగా ఉండాలి అని అంటే తల్లిదండ్రులను ఎప్పుడు ఎక్కడ కూడా మనము ఈ బాధించకూడదు. ఈ బాధించినటువంటి కొన్ని ఒక రెండు ఉదాహరణలు కూడా చెప్పిన నేను. కంసుడు ఏం చేసిండు, తల్లిదండ్రులను చెరసాల లోపల పెట్టిండు. చెరసాల లోపల పెట్టి ఎందుకు పెట్టిండు తెలుసా, ఆ తల్లిదండ్రుల కడుపులో పుట్టిన పిల్లగాళ్ళతోటి చావుందని. అయితే ఆ దాని గురించి అతను జైల్లో పెట్టిండు. జైల్లో పెడితే తల్లిదండ్రుల యొక్క శాపం తగ్గింది. తల్లిదండ్రుల శాపం తగ్గితే ఏమైందంటే కృష్ణుడు అవతారం ఎత్తి వాళ్ళకు బుద్ధి చంపేసేసాడు, కంసుని చంపేసేసాడు. అదే గజముఖుడు వినాయకుడు అతనేం చేసాడు, తల్లిదండ్రులే బాధాలే తీర్థమన్నాడు. ఆ తండ్రి సేవ చేసి అతను మనకు ప్రథమ పూజ అనుకున్నాడు. అతని పుండలికుడి గురించి కూడా చరిత్ర ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా చెప్పే ఉద్దేశం ఏంటి అంటే, మనము ఎన్ని తీర్థాలు ఎన్ని యాత్రలు చేసినా కానీ తల్లిదండ్రుల ఆశీర్వాదం లేనటువంటిది పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ యజ్ఞాలు కానీ భజనలు కానీ అన్నీ వ్యర్థమే. అందు గురించి ఏంటంటే ప్రప్రథంగా తల్లిదండ్రులకు పూజించండి, మొక్కండి. జీవితంలో తప్పకుండా మీకు అన్ని తీర్ల అంటే సుఖ సంపదలు, ఆయురారోగ్యం, పిల్ల పాపలు అందరూ మంచిగా ఉంటారు, మంచిగా అవుతారు. ఇది శాస్త్రాలు, వేదాలు, పురాణాలు అన్నీ చెప్తున్నాయి. అదే మాట నేను చెప్పిన ఈ భజగోవిందం మన ఒక పుస్తకం రాసిన భజగోవిందం అని. ఈ పుస్తకంలో గురుబోధనని ఒకటి రాసిన, ప్రత్యక్ష దైవరూపం తల్లిదండ్రులను పాట రాసిన. ఈ పాట కూడా మీకు ఫోటో కొట్టి మీకు ఫోన్లో పెడతా, ఇవి చూడండి. జయ జయ రామకృష్ణ హరి, జయ జయ రామకృష్ణ హరి. హరి ఓం తత్సత్. జయ జయ రామకృష్ణ హరి.